నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్తారండి? అంటే నువ్వు ఇలా సింపుల్గా అడిగావు, నేను దీనికి ఒక బ్రహ్మాండమైన వాక్యం చెప్తా చూడు. చెప్పండి. భాగవతంలో బోలెడన్ని కథలు ఉంటాయి. అవునవును. అయితే భాగవతంలో ఉండేవన్నీ భక్తుల గాథలే. ఈ భక్తుల్లో మనకు కొంతమంది బాగా తెలుసు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, భీష్మ, దాల్భులు బోళ్ళంత మంది ఉన్నారు. అవునవును. వీటితో పాటుగా ప్రత్యేకంగా భగవత్ సాన్నిధ్యాన్ని పొందిన వాళ్ళు తమ శక్తియుక్తులతోటో తపస్సుతోటో భగవంతుని ప్రార్థనతోటో పేరెన్నికగలిగిన వాళ్ళు కూడా భాగవతంలో ఎన్నో గాథలు కనిపిస్తాయి. ధ్రువోపాఖ్యానం కనపడుతుంది, అంబరీషోపాఖ్యానం కనపడుతుంది, తర్వాత గరుక్మంతుడి కథలు కనిపిస్తాయి. అవును. తర్వాత గజేంద్ర మోక్షం కనపడుతుంది కదా. ఇవన్నీ అందరికీ తెలిసినవే, బోల్డ్ సార్లు చెప్పాం కూడా. మళ్ళీ చెప్పుకుందాం ఇంకొకసారి. తప్పకుండా. ఇది చెప్పిందే అని అనడానికి వీల్లేదు. అంటే అసలు స్టోరీని మార్చలేం కదా. మనం భాగవతంలో ఉండే కథల్ని ఎవరు మారుస్తాము, ఎలా మారుస్తాం కదా. సందర్భానుసారం వినాలి. ఈ ధ్రువోపాఖ్యానం లాంటి గాథల్ని ఏకాదశి నాడో, ద్వాదశి నాడో, పౌర్ణమి నాడో, అమావాస్య నాడో, సాయంకాలం సంధ్యాకాలంలో కానీ, అసుర సంధ్య వేళ అంటారు, రాత్రికి చీకటి పడి ఆ సమయాల్లోనూ వింటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుందట. ఇప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళు జయ, ఊళ్ళల్లో సాయంకాలం చీకటి పడ్డాక నోట్లో దీపం, నోట్లో ముద్ద చేసేవాళ్ళు, దీపం పెట్టి అన్నాలు తినేసి వాకిళ్లలో చేరేవాళ్ళు. వెంటనే నిద్రొచ్చి పడుకునేవాళ్ళు కొంతమంది, అయితే ఏదో కథాకాలక్షేపం చేసేవాళ్ళు. పెద్దవాళ్ళు ఎవరైనా ఇట్లా పురాణ గాథలు చెప్తుంటే మిగిలిన వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. మంచి కథలు విని పడుకుంటే కళలు మంచి వస్తాయి, గుణం సరైందిగా మారుతుంది, మర్నాడు రోజు చాలా బాగుంటుంది. అందుకని ఈ ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన గాథలు చెప్పబడేవి. మనం ఇప్పుడు ఏమైంది, తొలి ఏకాదశికి దగ్గరలో ఉన్నాం. తొలి ఏకాదశి ఇప్పుడు నేను ఇవాళ చెప్తున్నా, ఏకాదశి వెళ్ళాక వేస్తారనుకో కథ, అయినా కూడా తొలి ఏకాదశి ఇది ముఖ్యమైనది, చాతుర్మాస్య వేళ కదా. ఇలాంటప్పుడు కొన్ని భక్తి గాథలు చెప్పుకుంటే మంచిది. సో అందుకని వాళ్ళ ధ్రువోపాఖ్యానం చెప్దాం. భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టిని పెంచటం కోసం తన దేహం నుంచి స్వయంభువ మనువు, శతరూప, ఇట్లా వీళ్ళు కొంతమందిని సృష్టించాడు. వీళ్ళకి సంతానం కలిగి ఆ తర్వాత సంతానం క్రమంగా సృష్టి వృద్ధి అయింది. వీరికి కలిగిన సంతానంలో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్ కూడా. ఈ ఇద్దరు బ్రదర్స్లో ఉత్తానపాదుడి గురించి చెప్పుకుంటాం మనం ఇక్కడ. ఈ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, సురుచి, సునీతి. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. అయితే సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు పేరు ధ్రువ. సురుచి కుమారుడు పేరు ఉత్తముడు. అయితే ఈ రాజుకి సునీతి చాలా ఉత్తమురాలు, మంచి మాటలు మాట్లాడుతుంది, తెలివైన మాటలు మాట్లాడుతుంది, కానీ ఈయనకి సురుచి అంటే ఇష్టం ఎక్కువ. దాంతో ఆమె ఇది ఈ ప్రపంచం అంతా నాదే లాంటి ధోరణిలో ప్రవర్తించేది. రెండో భార్య మీద ముద్దు. మనం ఇట్లా రెండో భార్యని అమితంగా ప్రేమించే వాళ్ళ కథలు బోల్డని వింటాం. అవును. మనకి రామాయణంలో కూడా కైకేయి మీద ప్రేమతో లొంగిపోయి ఆయన ఇట్లాంటి వరాలు ఇచ్చి రాముల వారిని అడగడం చెప్పుకుంటాం మనం. చిన్న భార్య అంటే ముద్దు, ప్రేమ. మన ఉత్తుంగ భుజుడు ఆ కథలు అన్నిట్లలో కూడా ఇదే కనపడుతుంది. అయితే ఏమైందట, ఒకనాడు ధ్రువుడు అంతఃపురంలోకి వాళ్ళ తండ్రి గారు ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. సురుచి ఆయన రెండో భార్య ఆ పక్కనే కూర్చుని ఉంది. పిల్లాడు, ఈ పెద్దవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మొత్తానికి వాడికి అప్పటికి 5 సంవత్సరాలు, ఆ ధ్రువుడికి 5 ఏళ్ల పిల్లవాడు అతను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న ఒళ్ళో కూర్చోపోయాడు. తమ్ముడు కూర్చున్నాడుగా, తను కూడా కూర్చోపోయాడు. కూర్చోపోయేసరికల్లా ఈ సురుచి టక్కుని చేయి పుచ్చుకుని లాగేసి ఏమన్నది, మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలంటే అదృష్టం ఉండాలి, అంటే నా కడుపును పుట్టుంటే నువ్వు కూర్చునేవాడివి. ఓహో, నువ్వు నా కడుపును పుట్టలేదు, నీకు అదృష్టం లేదు, కాబట్టి మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవడానికి వీల్లేదు. నా కడుపును పుట్టాడు కాబట్టి ఉత్తముడు కూర్చున్నాడు. నువ్వు నా కడుపును పుట్టలేదు కదా, కాబట్టి కూర్చోడానికి వీల్లేదు అనగానే పిల్లాడు ఏడుపు మొహం పెట్టుకున్నాడు. ఏ పిల్లాడినైనా నాన్న మీదకి ఎక్కనైపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకోరా? అంతేగా. ఏమన్నది, ఒరే అట్లా నువ్వు ఇలాంటి అదృష్టం నీకు దక్కాలంటే నువ్వు బాగా తపస్సు ఏదైనా చెయ్యాలి, విష్ణుమూర్తి పాదాలు పట్టుకో, అప్పుడు నీకు ఈ అదృష్టం లభిస్తుంది అని.
తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇన్ని అంటున్నా కూడా ఆవిడకి ఎదురాడితే ఆవిడేవో రకరకాల మాట్లాడుతుంది. బహుశా చాలామంది భర్తలకి ఈ అనుభవం ఉంటుంది. అవతల వాళ్ళకి భార్యకి ఏదైనా చెప్పబోయామంటే ఆవిడ తిరగబడి నానా మాటలు మాట్లాడుతుంది. ఆయనకి ఎన్నిసార్లు అనుభవం అయిందో ఆయన మాట్లాడకుండా ఊరుకున్నాడు. పిల్లాడు దుఃఖంతో ధ్రువుడు వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ. ఎందుకురా నాయన ఎందుకు ఏడుస్తున్నావంటే, నాన్నగారి ఒళ్ళో తమ్ముడు కూర్చున్నాడు, నన్ను ఒళ్ళో ఎక్కనివ్వలేదు, నువ్వు నా కడుపును పుట్టలేదు కాబట్టి నీకు అదృష్టం లేదు, నువ్వు నాన్నగారి ఒళ్ళో కూర్చోడానికి వీల్లేదని తినతల్లి అన్నదమ్మా అని, నాకెందుకు అదృష్టం లేదు అని ఏడ్చాడు. ఏడ్చేసరికల్లా ఆవిడేముంది, సునీతి అంటే మంచి మాటలు చెప్పేది అని చెప్పుకున్నాగా. అవును, ఆవిడంది, నేను ఆయన మన కర్మానుభవాన్ని బట్టి జరుగుతాయి, ఏదైనా ఉత్తమ కర్మ చేసుకుంటేనే మనకి తండ్రి తాలూకు సౌఖ్యం లభిస్తుంది. ఉత్తమ కర్మ చేయలేదు, అందుకే నీకు ఆ సౌఖ్యం లభించలేదు. అంటే ఉత్తమ కర్మ అంటే ఏమిటి అన్నాడు. భగవంతుడి పాదాలు పట్టుకోవటమేరా నాయన అంటే, అవును పిన్ని కూడా ఇదే చెప్పింది, విష్ణువు పాదాలు పట్టుకోమని. శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకోమన్నది. శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకుంటానమ్మా అయితే నేను అన్నాడు. మహావిష్ణువు పాదాలు పట్టుకుంటాను అని చెప్పాడు. తల్లి ఏదో కుమారుడిని ఓదార్చింది, ఏదో తిండి పెట్టింది, కాస్త ఆహారం ఏదో ఇచ్చి పిల్లవాడిని కొద్దిగా పాసిఫై చేయడానికి ప్రయత్నం చేసింది, ఓదార్చడానికి. మధ్యాహ్నం అయ్యేసరికల్లా నిశ్చయించుకుని ధ్రువుడు అంతఃపురంలో నుంచి నేడ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఓహో, విష్ణుమూర్తిని ప్రార్థించాలంటే ఏం చేయాలి? అతనికి ముందు కొన్ని కథలు విని ఉన్నాడు. తపస్సు చేయటం, ఆవిడ తపస్సు చేయమంది, ఈవిడ ప్రార్థన చేయమంది. తపస్సు వేరు ప్రార్థన వేరు అవన్నీ తెలియదు. మహావిష్ణువు ఎవరో తెలియదు, అదేదో చేస్తే ఇది కుదురుతుంది అంతే. అది చెయ్యడానికి బయటికి వెళ్ళిపోయాడు. ఆ కథల్లో మునులు ఋషులు వాళ్ళంతా భగవంతుడి కోసం తపస్సు చేస్తారు. అడవుల్లో కూర్చుని అడవికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తపస్సు కోసం. వెళ్ళిపోతున్న ఈ పిల్లవాడికి దేవర్షి నారదుల వారు ఎదురొచ్చారు. ఆయన ఎక్కడికి నాయనా నువ్వెవరు ఏమిటి కనుక్కుని ఆయనకి తెలుసు అడిగాడు. అడిగితే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు మా తండ్రి ఒళ్ళో స్థానం కావాలి, దానికోసం నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను. వెళ్తే ఆయన ఏమన్నాడు, అట్లా కాదు, వాటంతట అవే వస్తాయి, నీకు కావాల్సిన ఉత్తమ స్థానం లభిస్తుంది, నువ్వు చక్కగా పెద్దవాళ్ళని గౌరవించు, బుద్ధిగా ఉండు, పద్ధతిగా ఉండు అని అంతఃపురానికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ధ్రువుడు నేను వెళ్ళను, వెనక్కి వెళ్తే ఇంకా నేను అవమానపడాలి, నేను ఎప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినా అక్కడ తమ్ముడు పిన్ని ఉంటారు, నాకు ఆ స్థానం కావాలి, అది నాది, దానికోసమే నేను తపస్సు చేయదలుచుకుని ఉన్నాను, తపస్సు మానను, నేను మహావిష్ణువు పాదాలు పట్టుకోదలిచి ఉన్నాను, మా అమ్మ పిన్ని ఇద్దరూ అదే ఉపదేశించారు, నేను అదే చేస్తానన్నాడు. అప్పుడు ఈయన బాగా ఆలోచించి ఏమన్నాడంటే, నాయన ఒక పంచి, యమునా నదీ తీరంలో మధువనం అని ఉన్నది, అక్కడికి వెళ్ళు, నీకు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఓహో ఈ మంత్రాన్ని అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకో అని చెప్పి, ద్వాదశాక్షరి మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఈ మంత్రం కదా మనం ఇట్లా నేను చెప్పా, అవును భాగవతంలో కూడా ఓపెన్గా ఉంటుంది, దీని మీద చాలా మంది అడుగుతారు, అంటే పుస్తకాల్లో కనపడతాయి, టీవీలో వినిపిస్తుంది, ఏదైనా చదువుతుంటే ఒక కథ చదువుతుంటే కథలో కనిపిస్తుంది, ఈ మంత్రం మనం చేసుకోవచ్చా అని. మనకి అయాచితంగా లభిస్తే, అంటే పుస్తక పఠనం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని మనం చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ మంత్రాన్ని కనుక ఎవరైనా మనకి ఉపదేశించారనుకో, గురుముఖత ఉపదేశం పొందితే గురువు మన మంత్రానికి జత అవుతాడు, గురువుకి అనుష్ఠానం కూడా చెప్తారు, మనం ఎట్లా చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి, ఎన్నిసార్లు చేయాలి. అవును, దీంతో పాటుగా గురువు ఆల్రెడీ కొన్ని లక్షల సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుంటారు, ఈ మంత్రం చేసుంటారు, అది కూడా మనకి ప్లస్ అవుతుంది శిష్యుడికి. ఓకే, ఇప్పుడు గురుముఖత తీసుకుంటే మనకి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. అదే మనం పుస్తకంలో దొరికింది, ఎక్కడో కనపడింది, అది మనం చదువుకున్నాం, ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది, కానీ గురువు దగ్గర తీసుకున్న దానికి లభించేంత మాత్రం కాదు. ఓకే, ఇప్పుడు సార్వజనీనంగా చెప్తారు, టీవీలో వినపడుతుంది కదా, ఇప్పుడు ఆయన్ని గురువుగా భావించి మనం తీసుకోవచ్చా? నీకు గురువు ముఖత ఉండాలి, అది
దీని ఫలితం ఇప్పుడు ఎందుకంటే ఆ గురువు నిన్ను పరీక్షించి నీతో మాట్లాడి నీకు ఇవ్వచ్చు, నీ కష్టం తెలుసుకుని నీకు అంత పాత్రత ఉందో లేదో, లేదా నీకు ఇవ్వచ్చో లేదో చూసి అది నీకు ఇస్తే నువ్వు చేసే పొరపాటు బాధ్యత గురువు వహించాలి. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ బాధ్యతను గురువు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని ఫలితం బాగుంటుంది. నీకు పుస్తకంలో దొరికితే చదువుకునేది సార్వజనీనంగా అందరికీ యూట్యూబ్లోనో ఫోన్లోనో ఫోన్లో కాదు టీవీలోనో చెప్పేస్తారు చూడు, అది సార్వజనీన మంత్రమే. వాళ్ళు స్వీకరించరు నీ సంగతులు ఏవి, అదే నీ తంటాలు నీవే. గురుముఖత తీసుకున్న దాని ఫలితమే వేరుంటుంది. ఇప్పుడు ఈయన నారదుల వారు ధ్రువుడికి ఉపదేశించారు. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వాసుదేవ మంత్రాన్ని పట్టుకుని కుర్రవాడు 5 ఏళ్లవాడు నడిచి వెళ్ళిపోయాడు మధువనానికి. వెళ్ళి అక్కడ కూర్చుని రోజు తపస్సు చేసుకోవడం. ఆయన చెప్పాడు, తులసి దళాలు పెట్టుకో, విష్ణువుని ప్రార్థించు, స్వరూప ధ్యానం చెయ్యి అని చెప్పి రోజు చెయ్యమన్నాడు. నెలలు గడిచే కొద్దికి ఈ పిల్లవాడి తపస్సుకి భూమి కంపించడం మొదలైందట. అంత దీక్షతో దీక్షతో. ఇప్పుడు ఏ యువకుడో పెద్దవాడో ముసలాడైనా సరే అప్సరసల్ని పంపేవాళ్ళు. ఈ 5 ఏళ్ల పసికందు వాడికి ఏం చేస్తాయి? అబ్బాయికి కావాల్సింది ఇవ్వడం తప్ప ఏమీ లేదు. అతన్ని మార్చడం మన వల్ల కాదు. దేవతలందరూ నిశ్చయించుకుని భగవంతుడికి చెప్పారు, విష్ణుమూర్తికి, మీరు ఈ పిల్లవాడిని చూడండి తండ్రి, అది తపస్సుతో భూలోకం దద్దరిల్లిపోతోంది, ఒక పక్కకి ఒరిగిపోయింది, భూమి సమతుల్యత పోయేలాగా ఉన్నది, ఓహో అతడున్న వైపుకి నుంచి అతికి బరువైపోయింది, చూడమంటే ఎవడో వీడు చూద్దామని ఆయన గరుడారూఢుడై వచ్చాడట విష్ణుమూర్తి కిందకి. ఈ పసికందు 5 సంవత్సరాల బాలుడిని చూసి ఆయన చాలా సంతోషించాడు. భక్తపరాధీనత, భగవంతుడికి ఏమిటంటే భక్తులంటేనే ప్రీతి, అంతే. భగవద్గీతలో కూడా చెప్తారు ఆ మాట, భక్తులంటే పరమ ప్రీతి. ఎవరు తన యందు మనసు లగ్నం చేస్తారో వాళ్ళ యందు ఉంటాడు ఆయన. వచ్చి ఈ పిల్లవాడికి, ఆ పిల్లవాడికి స్తోత్రం చేయటం ఏమీ తెలీదు. భగవంతుడు ప్రత్యక్షమైతే నోరు తెచ్చుకొని చూస్తున్నాడు ధ్రువుడు, తెలీదు, బాల్యం కదా. ఆయన శంఖాన్ని అతని తల మీద పెట్టారట. పెట్టేసరికి అప్పుడు ఆసువుగా స్తోత్రం వచ్చింది. స్తోత్రం చేసి, అత్యున్నత పదవి లభిస్తుంది నీకు, నీ తండ్రితో పాటుగా తండ్రి ఒడి కోసం చేసే వింత, ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని పొందుతావు నువ్వు. అంత్యంలో చివరికి నీకు ఇప్పుడు అన్ని సంపదలు లభిస్తాయి. నీలాంటి వాడవు నువ్వే, నీలాంటి వాడు ఇంకొకడు ప్రపంచంలో ఉండడు అని చెప్పి ఆశీర్వదించాడు భగవంతుడు. అయితే దీని మీద ఎక్కడైతే ఈ ధ్రువోపాఖ్యానం జరిగిందో అక్కడ విష్ణుమూర్తి స్వరూపంతో వెలిసి ఉన్నాడని, మనకి గోదావరి జిల్లాలో ఉన్న తొలి తిరుపతి గ్రామం ఈ సంఘటనకి అక్కడే జరిగిందని చెప్తారు. అక్కడ స్వామివారి శృంగార వల్లభ స్వామి పేరుతోటి విష్ణు స్వరూపం వెలిసి ఉంటుంది. ఓకే, అయితేనట ఆ పిల్లవాడు కంగారు పడుతుంటే ఆ మొహం పట్టుకోమన్నట, ఆ బుగ్గలు పట్టుకున్నాడట. స్వామివారిని ఇట్లా 2 చేతులతోటి పట్టుకుని తనంతే ఉన్న స్వామిని చూశాడట ధ్రువుడు. ఆయన ఇంత ఎత్తుంటే కంగారు పడ్డాడు పిల్లాడు. అప్పుడు నువ్వు భయపడద్దు, నీ అంతే ఉన్నాను, రారా నన్ను పట్టుకోమని ఆ పిల్లవాడి 2 చేతులతోని తన ముఖాన్ని పట్టించాడు స్వామి. పిల్లాడు 5 ఏళ్ళంటే ఇంతేగా ఉంటాడు, తనంత ఎత్తున్న స్వామినే చూశాడట అప్పుడు. ఇప్పుడు అక్కడ ఆ దేవాలయంలో ఏ పొడుగు వాళ్ళు ఉన్నా సరే, ఎంత వాళ్ళైనా సరే, ఒక పర్టికులర్ ప్లేస్లో నిలబడితే స్వామి తమంత సైజులోనే కనపడతారు. 6 అడుగుల వాడికి స్వామివారు 6 అడుగుల ఎత్తులో, 3 అడుగుల చిన్నపిల్లవాడికి తనంత ఎత్తులోనే కనపడతాడు. తొలి తిరుపతి దాదాపుగా 8,000 సంవత్సరాల నాడు వెలిసింది ఆ దేవాలయం. తొలి తిరుపతి కంటే ముందు శృంగార వల్లభ స్వామి. అక్కడ ఒక బావి అవి కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. దివిలి తొలి తిరుపతి అంటారు. మొన్న మధ్య వెళ్ళాను నేను, నీకు చెప్పాను కదా. అవకాశం ఉన్న వాళ్ళు చూడండి, ధ్రువోపాఖ్యానం ఇక్కడే జరిగిందని చెప్తారు. అక్కడ ఒక బావి ఉంటుంది వెనకాల దేవాలయంలో, అది దేవతలు వచ్చి అక్కడ స్నానం చేస్తారని అదని చెప్తారు. ఆ నీళ్లు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పబడతాయి. స్వామివారు ఉంటాడు, బాగుంటాయి బుగ్గలు, ఆ గండస్థలము గడ్డము ఎంత ముద్దొస్తుందంటే ప్రతిమ మహా సౌందర్యవంతంగా ఉంటుంది, చాలా బాగుంటారు. అట్లా ప్రత్యక్షమైన విష్ణు స్వరూపం ఇతనికి ప్రపంచంలో అత్యుత్తమ స్థానం ఇస్తానని అతన్ని వరమిచ్చి స్వామివారు అంతర్ధానం అయిపోయారు. ఇలా జరిగేసరికల్లా దేవదుందుబులు మోగినయట, పుష్పవృష్టి కురిసింది
మరి ఋషులు అంతా మరి ఎంత ప్రత్యేకమైంది కదా. ఆయనే దిగొస్తే ఉత్తాన పాత్ర ఈ లోపల ఏమైంది, పిల్లవాడు కనిపించట్లేదు, పిల్లాడు మాయమైపోయాడు. అంతా వెతుకున్నారు అంతఃపురం అంతా. వాడు తపస్సుకు వెళ్తానని చెప్పింది చూసుకుని ఆ ఉత్తాన పాత్ర ఎంతో దిగులు పడ్డట. అయ్యో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సరిపోయేది, పిల్లవాడు ఇట్లా అయిపోయాడని చాలా దిగులు పడుతూ ఉన్నారు. అప్పుడు ఋషులు సప్తర్షులు వచ్చి చెప్పారట, నీ కుమారుడు విష్ణు సాక్షాత్కారాన్ని పొందాడు, అత్యుత్తమ స్థానానికి ఎదుగుతాడని భగవంతుడే అతనికి అవకాశం ఇచ్చాడని చెప్తే, పిల్లాడు ఇంటికి వస్తుంటే ఎదురెళ్ళి తన్ని దగ్గరికి తీసుకుని పట్టాభిషేకం చేశారు. చిన్నవాడికే, కాస్త కొంచెం పెద్దవాడు అయ్యాక అదే అతనికే రాజ్యాన్ని అప్పచెప్పారు. తురుచి ఆమె కుమారుడైన ఉత్తముడు కూడా ఇతనికి నమస్కరించి ఆయనకి అంటే తమ లొంగుబాటుని ఒప్పుకున్నారనమాట. మరి మహానుభావుడు అయిపోయాడు కదా పిల్లవాడు. తర్వాత కాలంలో భూమండలం మొత్తానికి రాజయ్యి 2-3 వివాహాలు అయినాయని చెప్తారు అతనికి. ఈ వివాహాలన్నిటి నుంచి సంతానాన్ని పొంది ఈ జీవిత పర్యంతము భూమికి రాజుగా ఉండి తర్వాత ఈ ధ్రువపదాన్ని పొందాడు, శాశ్వతమైన నక్షత్రలోకాన్ని పొందాడు. ధ్రువ నక్షత్రం ధ్రువతార అంటారు. ధ్రువ నక్షత్రం ఒకటే, అది ప్రత్యేకమైన స్థానాన్ని ధ్రువమండలపులో నిలిచి ఉండే స్థానాన్ని పొందాడు. ఈ కథని మనం ప్రత్యేక దినాల్లో వినాల్సిన కథగా చెప్తారు. ఓహో, విష్ణు సాక్షాత్కారం పొందింది, ఈ వాసుదేవ మంత్రాన్ని ప్రపంచానికి తెలియజేయబడింది ఇతని వల్ల. వాసుదేవ మంత్రం చదువుకోవచ్చు మనం. అవును, ఇప్పుడు మనం ప్రఖ్యాత దినాలంటే ఏకాదశి, 12 మనకి 12 24 ఏకాదశులు ఉంటాయి కదా. 24 ఏకాదశుల్లోనూ వాసుదేవ మంత్రం చెప్పుకున్నా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఓకే రమ్ గారు, నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.